దేవుడు మన దేహంలో నివసిస్తానంటున్నాడంటే దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన ఏర్పాటు మనం కలిగి జీవించాలి. ఈరోజు గర్వం వలన మన శరీరం పాడైపోవట్లేదా? ఈరోజు గర్వం వలన మన దేహం నాశనమైపోవట్లేదా? రోగాల బారిన పడిపోవట్లేదా? బలహీనతల బారిన పడిపోవట్లేదా? మరి ఎందుకు మనము అజ్ఞానుల వలె జీవిస్తున్నాం? చూడండి, రేపటి దినాన్ని నుంచి క్రొత్త పాటలు పాడతాం. ఏ పాటలు? క్రొత్త పాటలు పాడతాం. నేను ఒక ప్రశ్న మీకు వేస్తున్నాను. ఇది నేను బైబిల్ని పాటించేవాడిని, దేవుని వాక్యాన్ని చెప్పేవాడిని, కానీ ఒక ప్రశ్న మీ ముందు పెడుతున్నాను. మీ ఇంటి మీద స్టార్ ఎందుకు పెడుతున్నారో మీలో ఎవరైనా దైవ జ్ఞానం కలిగి ఉంటే నాకు వచ్చి చెప్పండి, నేను పెడతాను. ఈ ప్రశ్న మీకు వేస్తున్నాను. మీరింటి మీద స్టార్ పెడుతున్నారు, పెట్టే స్టారు నిజంగా నీకు బైబిల్ గ్రంథం తెలుసుంటే ఎందుకు పెడుతున్నావో ఆ లేఖనాలు చూపించి నాతో మాట్లాడు. నేను కూడా స్టార్ పెడతాను. అర్థమైందని చెప్పిన మాట. బైబిల్కి విరుద్ధంగా మనం ఏ రోజు బ్రతకూడదు. స్టార్ని ఎవరు పూజిస్తారు? స్టార్ అంటే నక్షత్రమే కదా. 2వ రాజులు 21 గ్రంథం 3వ వచనం చూడండి. దోషే కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నక్షత్రములను పూజిస్తున్నాడు. నక్షత్రం అంటే స్టారే కదా, అవునా? స్టార్ గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. వాళ్ళు దేన్ని పూజిస్తున్నారని విడమర్చి రాస్తున్నాడంటే నక్షత్రములను పూజిస్తున్నారంట. మనము నక్షత్రం పెడుతున్నాం, స్టార్ పెడుతున్నాం. దాన్ని పూజించకపోతే అవుట్లు ఎందుకు వేస్తున్నావు? దాన్ని పూజించకపోతే పలహారం ఎందుకు పెడుతున్నావు? ఆలోచన ఉందా? నేను చేసిన వాడిని, నేను కలిసి తిరిగిన వాడిని. ఆ స్టార్ విషయంలో నేనే ప్రతి సంవత్సరం దాన్ని అతికించేవాడిని. నేను జేమ్స్ లేకపోతే ఎవడో కూడా చేయడు ఆ స్టార్. అలాంటి అనుభవాల్లో నేను ఉన్నవాడిని. కానీ అది నిజమా, దేవునికి ఇష్టమా కాదని సత్యం గురించి నేర్చుకోవడం ప్రారంభించాక అది తప్పు అని నాకు తెలిసింది.